హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. నిన్న రాత్రి అవతార్ 3 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉందో చెప్పుకునే కంటే ముందు ఎవరైతే ట్రైలర్ చూసి మూవీ చూద్దాం అనుకుంటున్నారో ఈ అవతార్ 3ని వాళ్ళు ముందుగా అవతార్ 1, అవతార్ 2 అయితే చూడుర్రి. ఎందుకంటే మీరు ఆ పార్ట్స్ చూడకపోతే ఈ పార్ట్ 3 అర్థం కాదు. ఎందుకంటే జేక్ సలీ ఎవరు, అతను పాండోరా గ్రహానికి ఎందుకు వెళ్ళిండు, అక్కడ నావీ తెగకు మనుషుల మధ్య లొల్లు ఎట్లయింది అనేది పార్ట్ 1లో మనం చూస్తాం. పార్ట్ 2లో ద వే ఆఫ్ వాటర్, ఇదే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ సర్వైవల్ కోసం అండర్ వాటర్ ఫైట్స్ అలాంటివి చూస్తాం. ఇక పార్ట్ 3 ట్రైలర్ విషయానికి వస్తే ఈ పార్ట్ 3 షూటింగ్ అనేది వాళ్ళు పార్ట్ 2 అప్పుడే చేసేసుకున్నారు. గత 2 years నుంచి వీళ్ళు చేసిందల్లా విఎఫ్ఎక్స్ చేసుకోవడమే అన్నమాట. పార్ట్ 2 అప్పుడే పార్ట్ 3 షూటింగ్ కూడా చేసేసుకున్నారు. సో ఈ పార్ట్ 2 విడుదలైనప్పటి నుంచి పార్ట్ 3కి కేవలం విఎఫ్ఎక్స్ వర్క్ చేసుకున్నారు. ఇప్పుడు పార్ట్ 3 షూటింగ్ ఏదైతే ఉందో 2022 కంటే ముందే 23 కంటే ముందే అయిపోయిందన్నమాట. ఇక విజువల్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజువల్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెగ్యులర్గా ఉంది, అంత ఇంపాక్ట్ ఏం లేదు. ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయినా విజువల్స్ అయినా ఇప్పటికైతే ట్రైలర్లో నార్మల్ కనిపించినాయి. అంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు నార్మల్ కనిపించినాయి. ఈ ట్రైలర్ మొత్తానికి హైలైట్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్, ఇంకా స్టోరీ అంటారా ఒక ఎగ్జిస్టెన్స్ కోసం చేసే ఒక పోరాటం లాగానే ఉన్నది. మళ్ళీ ఈ ట్రైలర్ లో ఒక కొత్త లేడీ విలన్ అయితే కనిపిస్తుంది. ఆమె పేరు వారంగ్. సినిమా అయితే December 19, 2025 లో వస్తుంది. మీరందరూ థియేటర్లోనే ఈ మూవీ చూడండి. ఎందుకంటే అవతార్ 3 లాంటి సినిమా కేవలం స్టోరీ కోసం కాదు, ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం, ఒక మంచి సౌండ్, మంచి విజువల్ కోసం మీరు ఈ మూవీని చూడండి. ఎందుకంటే సినిమా చరిత్రలో చెప్పుకునే మూవీస్ కొన్ని ఉంటాయి, ఎప్పటికీ చెప్పుకునే మూవీస్ కొన్ని ఉంటాయి. అందులో అవతార్ లాంటి మూవీస్ ఎప్పటికీ ఉంటాయి అన్నమాట. మీరు ఈ మూవీ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది ఓటీటీలో చూద్దాంలే అనుకుంటారు. మొబైల్ డిస్ప్లేలో కానీ మీ ఇంట్లో ఉన్న ఒక మంచి టీవీలో కానీ చూస్తే అంత ఇంపాక్ట్ ఏం రాకపోవచ్చు. మాక్సిమం ఈ మూవీని మీరు థియేటర్లోనే చూడండి. December 19కి ఈ సినిమా రిలీజ్. పార్ట్ 2 స్టోరీ అయితే కొంచెం బోర్ కొట్టింది నాకైతే. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది పార్ట్ 2 అప్పుడు. ఈ పార్ట్ 3 అన్న ఎంగేజింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈసారి కొంచెం స్టోరీ ఎక్కువ పెట్టి లెంత్ డ్యూరేషన్ ఎంత అవసరమో అంత పెడితే బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.